ప్రజలు మెచ్చే విధంగా ప్రజాపాలన అందించాలని మాజీ పార్లమెంటు సభ్యులు వేణుగోపాలాచారి అన్నారు. కావునే తాము గర్వంగా ప్రజాపాలన సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంవత్సర పాలనలో తాము ఏమి సాధించామో ప్రజలకు వివరిస్తున్నామని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు తాము అమలు చేస్తున్నామని, అందుకే తమది ప్రజాపాలనని, ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకే తమను ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని, తమ పాలన చూసి ఓర్వలేకనే తమపై ఛార్జ్షీట్ వేస్తున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంపై ఛార్జ్షీట్ వేయాలని డిమాండ్ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన సంబరాలపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ ఎత్తున కూడా ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం అయితే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలా ఉంది పాలన చేసుకునేందుకు మనం నిజామాబాద్ జిల్లా చెందిన ఇన్ఛార్జి చెందినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు పరిస్థితుంది. చెప్పండి, ముఖ్యంగా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, సంవత్సరం పూర్తయింది, సాధిస్తున్నారు అంటే ప్రజల్లో ఈరోజు నిబ్బరంగా చేసిన పనులు చెప్పుకోవడానికే ఈరోజు సభలు ఏర్పాటైంది. ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఎన్నికలు రాష్ట్రమంతటా లేవు. కాకపోతే గతంలో ఉన్న పార్టీలు ఎప్పుడు కూడా మీ సంవత్సరం అధికారంగా వచ్చిన మీ పనులు చేసామని గర్వంగా చెప్పుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన పనులలో మేము ఇన్ని చేసినాము, ఇన్ని చేయలేదు, రాబోయే రోజులు చేస్తామని గంటాబద్ధంగా చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే నిన్న 2వ తారీఖున మొదలైన ఈ వారోత్సవాలు ఇవాళ 3వ రోజు విజయవంతంగా అందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎం అందరూ కూడా, మరి నామినేట్ పోస్టుల చైర్మన్లు కానీ అందరూ కూడా ఈరోజు ఆ నియోజకవర్గాల్లో పోయి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలంలో చేసిన పనులన్నీ ఓపెన్గా చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ఈరోజు పూర్తయింది దాదాపు. ఇంకా కొందరు తాత్కాలికంగా ఆధార్ కార్డు బాగాలేకుండా తండ్రి పేరు మీద భూమి విరాజు కాకపోతేనో, లేకుంటే ల్యాండ్ డిస్ప్యూట్ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఉంటేనే వాళ్లకు రాలేదు. వాళ్ళు కూడా మరి సంబంధిత ఏఈఓకి మాట్లాడితే వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. బీఆర్ఎస్కి కానీ హక్కు లేదు. ఏం చేసినా మేమే చేస్తాం కనుక ఇప్పటివరకు చేస్తాం. ఇంకా కొన్ని మిగిలిన కార్యక్రమాలు వచ్చే సంవత్సరం, వచ్చే నెల లోపల రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా చేయడానికి ఉపక్రమించినాము. మేజర్గా సమస్యలు అయిపోయినాయి. ఇంకా కొన్ని సమస్యలు కూడా ఈరోజు చేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీకి హక్కున్నది కనుక అది ప్రజల ముందర ఓపెన్ చెప్తున్నాం. అంటే మీరు ఒకవైపు విజయ కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ఏ ముఖం పెట్టుకుని అసలు 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ అమలు చేయలేదు, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు మీ ముందర సాక్ష్యం కదా, మీడియానే సాక్ష్యం కదా. ఏం చేయకపోతే మేము ఏం చేయలేరా బాబు అని కార్యక్రమాలు పెట్టుకునేది కాదు. సంవత్సరము ధైర్యంగా ప్రజల మధ్యన పెట్టుకున్నాము అంటే కారణం ఏంటంటే మేము చేసిన పార్టీ కనుకనే గట్టిగా ఈరోజు చేసినామని చెప్పడానికి ఈరోజు వచ్చాం మేము అందరం. మీ సంవత్సరం పాలనపై కూడా బీజేపీ నాయకులు ఛార్జ్షీట్ కూడా విడుదల చేస్తారు, దాన్ని ఏం చూస్తారు? ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మేము చేసిన పనులు ఒప్పుకోరు కదా. మేము సిలిండర్ ఇచ్చినా అంటే వాళ్ళకి ఇచ్చినా ఇయ్యలేదు అంటారు. మీరే సాక్ష్యం, ఈరోజు మీడియానే సాక్ష్యం. అదేవిధంగా మా బస్సులలో ఒక్క బస్సులో ఎవరు పోలేదంటారు. బస్సులో పోలేదా అంటే మనము ఈరోజు ప్రతి సంవత్సరము ఆర్టీసీకి ఈరోజు ఒక నెల డబ్బు కడుతున్నాం. ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతున్నారు గవర్నమెంట్ ఆర్టీసీకి. ప్యాసింజర్లు కూడా ఎందుకు కడతారు? అంతా మన బీజేపీ మహిళలు కూడా పోతున్నారు కదా బస్సులలో, బీఆర్ఎస్ మహిళలు పోతున్నారు కదా, అదే సాక్ష్యం కదా. మరి సిలిండర్లు ఇచ్చినాం కదా, 200 రూపాయలు యూనిట్ కరెంట్ ఇచ్చినాం కదా, ఇల్లు కడతానికి 3,500 రూపాయలు మంజూరు చేసినాం కదా, కలెక్టర్ అడగవచ్చు కదా. ఇవన్నీ చేసినాము. కానీ కాకపోతే ప్రతిపక్ష పార్టీగా మేము చేసిన వాళ్ళు ఒప్పుకోరు కదా. మీరు అన్నీ చేసినంటే వాళ్ళకు పల్సన్ అవుతారని చెప్పి వాళ్ళ ఉనికి కొరకే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఛార్జ్షీట్ పేరు మీద కేంద్రం మీద ఛార్జ్షీట్ పెట్టమని చెప్పండి. సంవత్సరం పాలన ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు, ఎలా కొనసాగింది? చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. వారికి మేము రేవంత్ రెడ్డి గారి సంవత్సర కాలం పాటు అభివృద్ధి ఏదైతే జరిగిందో అది అన్ని డివిజన్లలో తిరగడం జరిగింది, చెప్పడం జరుగుతుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి, వారి సమస్యలను పరిష్కరించేలాగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇది ఎలా తెరిపించే ప్రయత్నం ఎలా చేస్తారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని ఇది ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో తెరవబడుతుంది. రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ దాని పనిలో ఉన్నది. ఖచ్చితంగా ఒక 6 నెలల లోపే తెరుచుకోబడుతుందని నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇటు సంవత్సరం పాలన ముగిసిన తర్వాత కూడా ఎలా ప్రజల స్పందన ఎలా ఉంది? 6 గ్యారెంటీలు కూడా చాలా మటుకు అమలు కావాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు చేస్తుంటారు. చాలా మంచి స్పందన ఉన్నది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో చూసినట్టయితే ఇదివరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏర్పడినాక ప్రజల వద్దకు వచ్చి
మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఇతర పథకాలు కానీ అందుతున్నాయని చెప్పేసి అడగలేం లేదు. ఈ రకంగా అడిగి ఎవరికైతే రాలేదో వాళ్ళ నుంచి మళ్ళీ అర్జీలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళందరికీ లబ్ధి చేకూరుస్తామని తెలియజేస్తున్నాం. చాలా మంచి స్పందన ఉన్నది. ప్రధానంగా ముఖ్యంగా ఇటు తాము ఇచ్చిన హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం. ముందుకి తాము ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పి ముఖ్యంగా ఏదైతే 6 గ్యారెంటీ హామీలు ఉన్నాయో అవి పూర్తిగా అమలు చేశామని చెప్పి అందుకోసమే కూడా విజయోత్సవ గర్వంగా కూడా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పి దమ్ముంటే ఇటు బీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న ఇటు పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా తాము రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్ చారి చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఏఎన్ఎన్ న్యూస్ నిజామాబాద్.